మీరు అక్కడ ధర్నా చేయకుండా పోలీసులు అడ్డుకోవడానికి గల కారణం ఏంటి? ఇక చేయనియదని అదేంటంటే నియంతృత్వం మేడం. మేము యాక్చువల్ మేము ధర్నా చేయడానికి ఏం రాలేదు. మాకు రిక్వెస్ట్ ఎండి సార్ ఇవ్వడానికి వచ్చినాము. ఇక్కడ మేము 2 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాం. ఇక్కడ లిస్ట్ కేసు లిస్ట్ వీళ్ళ పేర్లు లేవు, కొందరు పేర్లు వచ్చి నౌకరు ఇవ్వలేదు. ఈ డిఫరెంట్ సమస్య మీద ఎండి సార్ రిప్రజెంటేషన్ రాసి ఎండి సార్ కలవడానికి వచ్చాము. ఎండి సార్ లేడు. ఎండి సార్ కింద ఒక సిపిఎం మేడం ఉంటది, ఆ మేడం గారు లేరు. ఇక ఆ నుంచి మళ్ళీ చేసేది ఇక్కడ నోడల్ ఆఫీసర్ మేడం, కొత్త మేడం కాత్యాయని మేడం వచ్చిందంటే ఆమెను కలుద్దామని వచ్చాము. ఆమె కూడా లేదట. ప్లస్ చిన్నారెడ్డి సార్ కూడా లేరు. ఇప్పుడు ఏం చేసిన చెప్పి అర్థం కాక మేము ఇక్కడ నిలబడ్డాం. అంటే మీకు జాగృతి పార్టీ అధ్యక్షురాలు కవిత గారు సపోర్ట్ ఇస్తామని చెప్పేసి కూడా అన్నారు. ఆమె ఇస్తామని ఏమనలేదు, మేము ఇవ్వమంటున్నాం. మమ్మల్ని ఎందుకంటే మమ్మల్ని రోడ్డు తిప్పడానికి మాకు ఇవ్వలేదు. ఒక ఆ నాయకులు కావాలంటే ఆ మేడం ఒకసారి బస్ భవన్ వచ్చింది, మళ్ళీసారి ఇవాళ కూడా రమ్మన్నాం కానీ రాలేదు. అందుకోసం మేము అక్కడికి వెళ్తున్నాం. ఇంకా మీరు అడిగితే మొత్తం ఏంటంటే తమరస మేడంతో ఇంటర్వ్యూ. మన జాగృతి వల్ల కూడా ఒక 300 మంది మేడం రావడం వల్ల కూడా ఎక్కిరు. ఆ రాజేంద్ర ద్వారా కూడా చాలా మంది 300 మందికి మళ్ళీ తీసుకోవడం జరిగింది విధుల్లోకి. 246 మందిని తీసుకున్నారు. ఇంకా 250 మంది ఉన్నారు. ఆ మొత్తం మందిని ఎక్కియాలని చెప్పి గవర్నమెంట్ నుండి తర్వాత ఈ మన చిన్నారెడ్డి సార్ ఎక్కువ చేద్దామని వచ్చాం. పోయిన బీఆర్ఎస్ గవర్నమెంట్ లో దాదాపు ఒక 600 మందిని రోడ్డు మీద పడేశారు. దాని నుంచి ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ అప్పీల్ చేస్తే 246 మందిని ఎక్కించారు. ఇంకా 300 మంది ఉన్నారు. మేడం